మన శరీరం యొక్క ఆకృతిని కాపాడుతూ, శరీర బరువును మోస్తూ, అలాగే నాడీ వ్యవస్థను కాపాడటంలో కూడా వెన్నుముక ఎంతో సహాయపడుతుంది. బరువు మోయటానికి, నడవటానికి తోడ్పడేటువంటి వెన్నుపూసలు వయస్సుతో పాటుగా శిథిలమయ్యేటువంటి అవకాశం ఉంది. కూర్చోవటంలో కానీ, నిలబడటంలో కానీ సరైన భంగిమ లేకపోయినా, లేకపోతే విపరీతమైనటువంటి బరువు ఎత్తినా, అధిక పని వల్ల, ఒత్తిడి వల్ల, ఊబకాయం వల్ల కూడా ఈ వెన్నుపూస సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. వెన్నుపూస సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఎక్కువసేపు కూర్చోవడం తగ్గించుకోవాలి. అలాగే ఎక్కువసేపు నిలబడకూడదు. ఒకవేళ తప్పనిసరి అయినట్లయితే సరైన భంగిమని ఏర్పరచుకోవాలి. మధ్య మధ్యలో లేచి 4 అడుగులు వేస్తూ ఉండాలి. మనం కూర్చునే కుర్చీ వెన్నుముకకు తగినంత ఆధారాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అలాగే కుర్చీలో నిద్రపోకూడదు. అలాగే తల కింద ఎత్తైన దిండు వాడకూడదు. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. కాల్షియం, విటమిన్ డి, ఫాస్ఫరస్, ప్రోటీన్లతో కూడినటువంటి పౌష్టికాహారం తీసుకోవాలి. అలాగే ఎముకలను బలహీనపరిచేటువంటి ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. శారీరక మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అన్ని వయసుల వాళ్ళు కూడా ఉదయం వేళలో సూర్యరశ్మిలో కొంత సమయం గడపడం చాలా ముఖ్యం. ఆకుకూరలు, అలాగే కాయగూరలు, పండ్లు, పాలు, గుడ్డు వంటివి పోషక పదార్థాలను తీసుకోవడం ఎంతో అవసరం. ఏదైనా వెన్నుపూకకు సంబంధించినటువంటి ఏ సమస్య అయినా వచ్చినట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి.